నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ హైదరాబాద్ లోపల ఎవరైతే అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి మనం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగొస్తే మాత్రం డెఫినెట్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, మీకు అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి, బీఎస్సీ నర్సింగ్, బీపీటీకి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్ నుండి నేనైతే ప్రొవైడ్ చేస్తా. సో, లాస్ట్ ఇయర్ మనం మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేసినాం. అండ్ ఈ ఇయర్ కూడా మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా డెఫినిట్‌గా. సో, మీరు నిమ్స్ లోపల కావచ్చు, లేకపోతే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల కావచ్చు, మీరు ఒకవేళ జాయిన్ అయిదాం అనుకున్నా, అప్లై చేసుకుందాం అనుకున్నా, టైమ్ టు టైమ్ అప్డేట్స్ కావాలనుకున్నా మన ఛానల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ మీకు షార్ట్ టైమ్ అప్డేట్స్ ఓకేనా. సో, చిన్నగా అప్డేట్స్ కావాలి అండ్ టైమ్ టు టైమ్ అప్డేట్స్ కావాలి అండ్ తొందర అప్డేట్స్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటది. అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఫాలో అయిపోండి. అండ్ మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి ఇక్కడ పేరైతే ఫస్ట్ మీద ఇచ్చిర్రు. కింద పంజాగుట్ట అని చెప్పి ఇచ్చిర్రు. దాని కింద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి ఇయడం అయితే జరిగిందన్నట్టు. మనకు ఈరోజే ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. 8థ్ సెప్టెంబర్ 2025 రోజు. సో, ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనం ఏమేం చేయొచ్చు అనంటే, మనకు ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఎంతమంది అప్లై చేసుకున్నారు అని చెప్పి తెలుసుకోవచ్చు. అండ్ మీ మెరిట్ పొజిషన్ ఏంది అని చెప్పి తెలుసుకోవచ్చు. కాంపిటీషన్ ఎట్లా ఉంది అని చెప్పి తెలుసుకోవచ్చు. సీట్ వస్తదా? రాదా? అనే ఒక చిన్న క్లారిటీ కూడా వస్తదన్నట్టు మనకి. ఓకేనా. సో, ఇవన్నీ గూడా మనకైతే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ త్రూ తెలుస్తాయన్నట్టు. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా. సో, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. ఇది ఫైనల్ మెరిట్ లిస్టు కాదు. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఎ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కొన్ని చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇందులోపల మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏందంటే, మన నేమ్ ఉందా? లేదా? అని చెప్పి చూసుకోవాలి. మీ పేరుందా? లేదా? అనేది చూసుకోవాలి. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ 2 సేమే ఉంటాయి. విత్ మినిమల్ చేంజెస్. చాలా తక్కువ చేంజెస్ అయితే అయితాయన్నట్టు. ఓకేనా. సో, ఏం చేంజెస్ అయితాయి కావచ్చు అనంటే, 1 లేదా 2 నేమ్స్, 3 నేమ్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి. ఓకేనా. సో, మీ నేమ్‌లో కావచ్చు, ఓకేనా, మీ కేటగిరీలో కావచ్చు, మీ వెబ్‌సైట్ ర్యాంక్‌లో కావచ్చు, ఇంటర్ లోపల వచ్చిన పర్సెంటేజ్‌లో కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్‌లో కావచ్చు, ఏదైనా మిస్టేక్ ఉంటే అవి చేంజెస్ అయితాయి తప్ప, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల అంత పెద్ద చేంజెస్ అయితే కావు. అందుకే నేనేం చెప్తున్నా కదంటే, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు మన మెరిట్ పొజిషన్ తెలుసుకోవస్తది. కాంపిటీషన్ అర్థమైతది. సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా అర్థమైతదన్నట్టు. సో, ఇవన్నీ కూడా అర్థమైతది. మనకి ఎంతమంది అప్లై చేశారనేది కూడా అర్థమైతదన్నట్టు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూస్తే మనకి. ఓకేనా. సో, ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే ఒకటి. సో, నేనేం చెప్తున్నానంటే మళ్ళీ తర్వాత లైక్ అంతా అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏముండదన్నట్టు. కాబట్టి మీ నేమ్ ఉందా లేదా చూసుకోర్రి. మీ నేమ్ ఉంటే మాత్రమే సో, మీరు లైక్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో కావచ్చు, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో కావచ్చు, థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అని పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. నువ్వు అప్లై చేసుకొని నీ నేమ్ లేకపోతే వాళ్ళకేం చేయాలి కదా అంటే మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మెయిల్ ఐడీ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు మనకు ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోపల 100 సీట్లు మాత్రమే ఉంటాయి. ఓకేనా. హార్డ్‌లీ సో, మనకొక 100 సీట్లయితే ఉంటాయి. సో, ఈ 100 సీట్లల్ల మనకి చాలా కాంపిటీషన్ ఉంటది కాబట్టి సీటొచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి మీకు ఒకవేళ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల సీటొస్తే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపలనే జాయిన్ అవ్వండి. ఇఫ్ రాకపోతే మీ ప్రియారిటీ అనేది అలైడ్ హెల్త్ సైన్సెస్ అయిన సిట్యుయేషన్ లోపల మనకి ఇంటర్ మార్క్స్ బేస్డ్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వోళ్ళు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. ఏహెచ్ఎస్‌కి సంబంధించి టాప్ గవర్నమెంట్ కాలేజ్ లోపల మీరు జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం మనకి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది బెస్ట్ ఆప్షను. మనకి చాలా నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ దానికి సంబంధించి నేను కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ఓకేనా. సో, ఈ గైడెన్స్ లోపల మనం ఈ గైడెన్స్‌కి అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి పేరు పెట్టుకున్నాం. అండ్ అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల మనమైతే ఈ గైడెన్స్‌నైతే ప్రొవైడ్ చేస్తాం. మీరు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏది చేద్దాం అనుకున్నా కూడా నేను మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి.
మనం ఆన్‌లైన్ అప్లికేషను ఎట్లా పెట్టుకోవాలని జెప్పి నేను హెల్ప్ జేస్తా మీకు. అండ్ ఫేజ్ 1లా సీట్ రావాలంటే ఏం జేయాలి అని జెప్పి చెప్తా. మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని జెప్పి కాలేజ్ లిస్టు ఆల్రెడీ ప్రొవైడ్ జేషినా నేను. అండ్ మనకి ఎక్కడెక్కడ ఏ కాలేజ్ లోపల ఏ ఏ కోర్సెస్ ఉన్నాయని జెప్పి. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్‌లా ఏమేం కోర్సెస్ ఉన్నాయి. అలైడ్ హెల్త్ సైన్స్ లోపల వి హావ్ 13 టైప్స్ ఆఫ్ కోర్సెస్. ఓకేనా. సో, మనకి ఇంక్లూడింగ్ బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ కలిపితే 15 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఈ 15 రకాల కోర్సులకు సంబంధించి నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయి, మీ కేటగిరీలో సీట్స్ ఎన్నున్నాయని చెప్పి ప్రతీది కూడా నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చేలాగా నేను చెప్తా అన్నట్టు. ఓకేనా. ఎంత తక్కువ మార్కులున్నా కూడా మనం ఫేజ్ 1లో ట్రై చేద్దాం. సో, చాలా లూప్స్ కూడా చెప్తా నేను. ఒకవేళ మీరు అనాలిసిస్ గైడెన్స్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. 6 మంత్స్ 154 రూ. 154కి నేనైతే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. అండ్ మనం 10థ్, 20థ్ అండ్ 30థ్ ఎవ్రీ మంత్ 10వ తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటాం. అండ్ ఈ లైవ్స్ లోపల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయో నేనైతే క్లారిఫై చేస్తా. యాక్చువల్‌గా చాట్ సపోర్ట్ పెట్టిన. చాట్ సపోర్ట్ చాలామంది కామన్ డౌట్స్ అడగడం వల్ల మనం లైవ్ సపోర్ట్ అయితే పెట్టుకున్నాం అన్నట్టు. సో, మీకు ఒకవేళ మంచిగా లైక్ ఏహెచ్ఎస్ లోపల సీట్ రావాలన్నా, బీపీటీ లోపల, బీఎస్సీ ఎంఎల్టీ లోపల, బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రావాలని, ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం మన అనాలిసిస్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మస్తుంటది. సో, ట్రస్ట్ మీ చాలా మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ మనకి 10థ్ సెప్టెంబర్ 2025 రోజు లైవ్ ఉంటది. మీరు పార్టిసిపేట్ చేయాలంటే డెఫినిట్‌గా అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటది. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైలీ ఆర్ 2-3 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేస్తా. డిపెండ్ ఆన్ దట్. సో, మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు అంత మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా నేను. ఓకేనా. సో, ఇది మన మెరిట్ లిస్ట్ విషయానికొస్తే మన మెరిట్ లిస్ట్ లోపల 23 పేజీలున్నాయి. 23 పేజెస్ ఉన్నాయి. మనకు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన మెరిట్ లిస్ట్ లోపల. సో, ఇక్కడ మనం చూసుకుంటే 23 పేజీలను బేస్ చేసుకొని మనకి ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి కదా అంటే 911 అప్లికేషన్స్ వచ్చినాయి. 911 అప్లికేషన్స్. మనకున్న సీట్లు ఆల్మోస్ట్ ఒక 100 సీట్స్ ఉంటాయి. అండ్ ఈ 100 సీట్స్ లోపల కూడా మనం అనుకున్న కోర్స్ లోపల ఒకవేళ నువ్వు అనస్థీషియా అనుకున్నావు అనుకో, అనస్థీషియాలో అరౌండ్ ఒక 12 సీట్సో ఏమో ఉన్నాయి. ఎంఎల్టీ అనుకున్నావు అనుకో, ఎంఎల్టీలో ఒక 8 ఆర్ 9 సీట్స్ అయితే ఉన్నాయి. సో, నువ్వు ఒక్కొక్క కోర్స్ లోపల ఒక్కొక్కలా సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో, మనకి 911 అయితే అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకేనా. ఒకవేళ మీ నేమ్ ఇందులోపల ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోరి. ఒకవేళ మీ నేమ్ ఇందులోపల లేకపోతే వాట్ యూ హావ్ టు డూ ఈస్ మనం అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి. ఓకేనా. నువ్వు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని హార్డ్ కాపీస్ వాళ్ళకి పంపిన సిట్యుయేషన్ లోపల కూడా నీ నేమ్ అనేది ఈ మెరిట్ లిస్ట్ లోపల లేకపోతే మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి. ఎప్పటి వరకు టైమ్ ఇచ్చిర్రు కదా అంటే 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు. 10థ్ సెప్టెంబర్ 2025 దాకా. 10థ్ సెప్టెంబర్ 2025 దాకా మనకు టైమ్ అయితే ఇచ్చిర్రన్నట్టు అబ్జెక్షన్‌ని రైజ్ చేయడానికి. సో, ఇందులోపల ఏ మిస్టేక్ ఉన్నా నీ నేమ్ లోపల ఒక సింగిల్ అకార్డింగ్ టు ఎస్ఎస్‌సి మెమో నీ నేమ్ లోపల, నీ డేట్ ఆఫ్ బర్త్ లోపల సింగిల్ డిజిట్ మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళకి అబ్జెక్షన్ అయితే రైజ్ చేయరు. ఎందుకంటే మన సైడ్‌కెళ్ళి ఏ మిస్టేక్ లేకపోతే ఏం కాదు. ఓకేనా. సో, మన సైడ్‌కెళ్ళి ఏమైనా మిస్టేక్ ఉంటే కౌన్సెలింగ్ అప్పుడు ప్రాబ్లమ్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయన్నట్టు. సో, ఇది గుర్తుపెట్టుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్ రైజ్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 73,000 ఎబ్సెట్ ర్యాంక్ వచ్చినోళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. 73,000 ఎబ్సెట్ ర్యాంక్ వచ్చినోళ్ళు కూడా అప్లై చేసుకున్నారన్నట్టు. అండ్ మనకు లీస్ట్ ర్యాంక్ ఎంత అనే విషయానికొస్తే మనకు 464 ఎబ్సెట్ ర్యాంక్ వచ్చినోళ్ళు కూడా అప్లై అయితే చేసుకున్నారన్నట్టు. సో, ఈ కొంచెం ఏదైతే తక్కువ ర్యాంక్ ఉందో అరౌండ్ ఒక 4,000 కన్నా తక్కువ ర్యాంక్ ఎవరికైతే ఉంటదో వీళ్ళందరూ మోస్ట్ అగ్రికల్చర్‌కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నట్టు. అండ్ దెన్ ఏహెచ్ఎస్ కూడా కొంతమంది ఇచ్చేటోళ్ళుంటరు. ఓకేనా. సో, మనకి అరౌండ్ 5,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు 30, 40 మంది మాత్రమే ఉన్నారు. అరౌండ్ ఒక 30 పీపుల్ మాత్రమే ఉన్నారన్నట్టు. సో, అది ఒకసారి చూసుకొని మీరైతే లైక్ మీ నేమ్ ఉందా లేదా చూసుకొని ఏదైనా అబ్జెక్షన్ ఉంటే రైజ్ చేయండి. వాళ్ళకి కాల్ చేసి లేకపోతే మెయిల్ చేసి అబ్జెక్షన్ అయితే రైజ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనం ఇంకా ఫర్దర్‌గా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. ఓకేనా. సో, ఇట్లాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మీ మెరిట్ పొజిషన్ చూసుకోర్రి. అండ్ మీ మెరిట్ పొజిషన్ చూసుకొని అరౌండ్ మనకిక్కడ ఎన్ని అప్లికేషన్‌లు ఉన్నాయి కదా అంటే అరౌండ్ మనకి 900 అప్లికేషన్‌లు ఉన్నాయి. ఈ 900 అప్లికేషన్స్ లోపల
500 లోపు ఎవరికైతే తక్కువ ర్యాంక్ ఉంటదో, లెస్ థాన్ 500 మెరిట్ పొజిషన్. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకిక్కడ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చిర్రు కదా అంటే, మనకు మెరిట్ ర్యాంక్ అనేది ఇచ్చిర్రు ఒకటి. ఓకేనా? మనకి మెరిట్ ర్యాంక్ అనేది ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ మెరిట్ ర్యాంక్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే, మనకు మెరిట్ ర్యాంక్ ఒకటి, అప్లికేషన్ నంబరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సోషల్ స్టేటస్, పీహెచ్ స్టేటస్, వెబ్‌సైట్ ర్యాంక్, ఇంటర్ లోపల వచ్చిన పర్సెంటేజ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చిర్రు కదా! సో, ఇందులోపల మెరిట్ పొజిషన్ ఎవరికైతే 100 కన్నా తక్కువుందో, ఓకేనా? 100 కన్నా తక్కువుందో వాళ్ళకి సీట్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో, హై ఛాన్సెస్ అంటే ఇందులోపల కూడా మళ్ళీ మీ కేటగిరీ అవోటి ఇవోటి ఉంటాయన్నట్టు. 100 కన్నా ర్యాంక్ తక్కువుందనుకో అట్లాంటి సిట్యుయేషన్ లోపల యూ హావ్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ సీట్. ఓకే. నిమ్స్ లోపల. 200 కన్నా తక్కువుంటే మేబీ కేటగిరీ బెనిఫిట్ వల్ల, కేటగిరీ లోపల కాంపిటీషన్ తక్కువుంటే 200 లోపు ఉన్న వాళ్ళకి గూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 300 లోపు ఉంటే వాళ్ళు గూడా ట్రై జేయొచ్చు. ఓకేనా? ఒకవేళ 300 లోపు మీ నేమ్ ఉందనుకో, ఒకవేళ మిమ్మల్ని కౌన్సెలింగ్‌కి పిలిస్తే ఓకేనా? ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటే మీరెళ్ళొచ్చు. సో, ఇక్కడ మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సిందేందంటే లెస్ థాన్ 500 ఎవరికైతే ర్యాంక్ ఉందో ఈ మెరిట్ పొజిషన్ ప్రకారం ఓకేనా? వెబ్‌సైట్ లోపలొచ్చిన ర్యాంక్ బేస్డ్ వీళ్ళు చేసిన మెరిట్ ఆర్ ర్యాంక్ ప్రకారం 500 కన్నా తక్కువ ఎవరికైతే ర్యాంక్ ఉందో మెరిట్ పొజిషన్ ఆర్ మెరిట్ ర్యాంక్ ఇది ఉన్నది కదా! ఇందులోపల 500 కన్నా తక్కువ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఉంటాయి సీట్ రావడానికి. ఐదర్ ఇట్ మే బీ ఇన్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 ఇంకా ఫేజ్ 3 ఏమన్నా ఉంటే మేబీ అది గూడా కావచ్చు. ఓకేనా? ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది ఇనఫ్. ఓకేనా? సో, ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 పక్కా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో, సీట్స్ ఒకవేళ ఫిల్ కాకపోతే మాత్రమే ఫేజ్ 2 పెడతారు. ఫస్ట్ ఫేజ్ 1 అయితే ఉంటదన్నట్టు. ఫేజ్ 2 ఉంటదా? ఉండదా? అనేది సీట్స్ దాన్ని బట్టి ఉంటది. ఇంకొకటేందంటే లైక్ కొంతమంది అగ్రికల్చర్‌కెళ్ళడము, కొంతమంది ఎంబీబీఎస్ సైడ్ ఎళ్ళడము, కొంతమంది బీడీఎస్, కొంతమంది ఆయుష్ అట్లా ఎళ్ళిపోతారు కాబట్టి మనకు సెకండ్ ఫేజ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. మీరు మీ మెరిట్ పొజిషన్ చూసుకోరి అండ్ ఆ మెరిట్ పొజిషన్‌ని బట్టి కాంపిటీషన్‌ని అనలైజ్ చేయిర్రి. అండ్ మనకి నేను చెప్పినా కదా! లెస్ థాన్ 500 ఉంటే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి సీట్ రావడానికి ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల అని చెప్పి. సో, ఇది అండ్ మనకి అప్లికేషన్స్ అయితే 900 అప్లికేషన్స్ వచ్చినాయి. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెరిట్ లిస్ట్. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ అండ్ ప్రతీది కూడా మనమైతే కవర్ చేసుకున్నాం. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఒకవేళ నిమ్స్ లోపల ఛాన్స్ లేదు అనిపిస్తే ఏహెచ్ఎస్ లోపల ఇప్పుడే ప్రియారిటీ లిస్ట్ ఎట్లా చేసుకోవాలి ప్రతీది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోరి. ఏహెచ్ఎస్ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చేలాగా మనం ట్రై చేద్దాం. దట్స్ ఇట్ గైస్ అండ్ థాంక్ యూ ఫర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.